వ్యూవర్స్ అందరికీ నమస్కారం. 2024 ఏప్రిల్ 9వ తేదీన ఉగాది పండుగ రాబోతుంది. ఉగాది పండుగను తెలుగు వారందరూ ఎంతో ఆనందంగా జరుపుకుంటూ ఉంటారు. అయితే ఈ ఉగాది సంవత్సరం వచ్చే ఉగాది వరకు శక్తివంతమైంది కాబట్టి ఉగాది వచ్చేలోపు మీ పూజ గదిలో కొన్ని శక్తివంతమైన వస్తువులను తెచ్చి పెట్టుకుంటే చాలు. ఉగాది వల్ల మీ జీవితం మారిపోతుంది. అదృష్టం బాగా కలిసి వచ్చి అపర ఐశ్వర్య యోగం వస్తుంది. ఇక ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ మాకు చాలా చాలా అవసరం. ఇక వీడియోలో వివరంగా తెలుసుకుందాం. చెప్పే కొన్ని వస్తువులు మీ ఇంట్లో ఉన్న పూజ గదిలో పెడితే చాలు. మీ ఇంటికి ఉన్న వాస్తు దోషాలు అంటే ఇంట్లో ఉన్న చెడు శక్తులన్నీ తొలగిపోతాయి. మీ ఇంట్లో ఇక దైవశక్తి ప్రవేశిస్తుంది. దైవశక్తి ఉన్న ఇంట్లో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు. మన హిందూ సంస్కృతి ప్రకారం ఉగాది రోజే మనం కొత్త సంవత్సరంలోనికి అడుగు పెడతాం. అయితే ఉగాది వచ్చేలోపు మీ పూజ గదిలో పసుపు కలిపిన అక్షింతలను పెట్టి పూజ గదిలో అక్షింతలు ఉంచుకోవటం వల్ల మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది. మీ ఇంట్లో ఏ కష్టాలు లేకుండా ఉంటారు. పసుపు కలిపిన అక్షింతలను పూజ గదిలో ఉంచితే లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది. పూజ గదిలో అక్షింతలు ఉంచడం వల్ల మీ ఇంట్లో సిరి సంపదలకి లోటు ఉండదు. అక్షింతలను ఎలా తయారు చేసుకోవాలి అంటే ముందుగా గుప్పెడు బియ్యం గింజలను తీసుకోండి. ఇందులో కొంచెం పసుపు, 2 చుక్కల కొబ్బరి నూనె వేసి కలపండి. ఈ అక్షింతలను కలిపేటప్పుడు స్త్రీలు ఖచ్చితంగా తలస్నానం చేయాలి. తలస్నానం చేసిన తరువాతనే స్త్రీలు అక్షింతలను కలపాలి. అప్పుడే మీరు తయారు చేసిన అక్షింతలకు దైవశక్తి వస్తుంది. దైవశక్తి కలగాలంటే ఖచ్చితంగా స్త్రీలు తలస్నానం చేసి అక్షింతలను కలపాలి. అప్పుడు ఒక ఎర్రని వస్త్రం తీసుకొని అందులో మీరు తయారు చేసిన పసుపు అక్షింతలను వేసి మూటలాగా కట్టండి. ఇలా తయారు చేసిన అక్షింతలను ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులందరూ అక్షింతలను తాకి నమస్కారం చేసుకొని ఇంటి పెద్దల చేత పూజ గదిలో పెట్టించాలి. పూజ గదిలో పెట్టిన ఈ అక్షింతలు ప్రతిరోజు నమస్కారం చేసుకోవాలి. ధూపం వేసి ఇలా ముక్కోటి దేవతలు సంతోషించి మీ ఇంట్లో కొలువై ఉంటారు. ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ఇల్లును పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఈ విధంగా ఉగాది పండుగ వచ్చేలోపు చేయండి. ఉగాది పండుగ రోజున ఇంట్లో పూజ చేసి ఆ ఎర్రని మూటలో ఉన్న అక్షింతలు తీసి ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులందరూ తలపైన పెట్టుకొని దేవుడికి నమస్కారం చేసుకోవాలి. మిగతా అక్షింతలను మీరు డబ్బు పెట్టుకునే బీరువాలో ఉంచాలి. ఇలా ఎవరైతే చేస్తారో వారికి ముక్కోటి దేవతల ఆశీర్వాదం ఖచ్చితంగా లభిస్తుంది. ఇక పూజ గదిలో పెట్టాల్సిన మరొక ముఖ్యమైన వస్తువు ఏమిటంటే నెమలి ఈక. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నెమలి ఈక చాలా శక్తివంతమైనదిగా భావిస్తారు. నెమలి ఈక పవిత్రమైనది కనుకనే కృష్ణుడు తన తలపై మీద ఎప్పుడూ నెమలి ఈకను ధరిస్తూ ఉంటాడు. వాస్తు ప్రకారం నెమలి ఈకను పూజ గదిలో ఉంచడం వల్ల ఇంట్లో దోషాలు తొలగిపోతాయి. ఈ నెమలి పింఛంతో మీ పూజ గదిలో ఉన్న దేవుడి పటాలకు, దేవుడిని విగ్రహాలకు ప్రతిరోజు గాలి విసరండి. నెమలి ఈకతో భగవంతునికి గాలి విసిరితే కోటి జన్మల పుణ్యం వస్తుంది. ఇలా చేస్తే మనం స్వయంగా దేవుడికి సేవ చేసినంత పుణ్యఫలం వస్తుంది. ఉగాది పండుగ వచ్చేలోపు ఒక రాగి చెంబును మీరు మీ పూజ గదిలో పెట్టండి. మన హిందూ ధర్మం ప్రకారం రాగి చెంబులో విష్ణుదేవుడు కొలువై ఉంటాడు. ఇక ఒక రాగి చెంబుడు తీసుకొని దాని మీద గంధం రెట్లు గుర్తు వేసి రాగి చెంబు నిండు నీళ్లను పోసి అందులో 1 రూపాయి నాణెం వేసి పసుపు కుంకుమ కలిపి ఆ రాగి చెంబును మీ పూజ గదిలో పెట్టండి. ఆ రాగి చెంబులో ఉన్న నీటిని వారందరూ ఒకసారి నమస్కారం చేసుకోవాలి. ఇలా ఉగాది వరకు చేయండి. రాగి చెంబులో ఉన్న నీళ్లతో దైవశక్తి ఉంటుంది కాబట్టి ఉగాది రోజు పూజ
ఇంట్లో పూజ చేసి రాగి చెంబులో ఉన్న వీటిని ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా తల మీద చల్లుకొని ఇలా చేస్తే మీకు ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది. దీని ద్వారా వచ్చే ఉగాదిలోపు మీకు మంచి జరుగుతుంది. పూజ గదిలో ఉంచాల్సిన మరి కొన్ని ముఖ్యమైన వస్తువులు: తమలపాకు ధనాన్ని ఆకర్షిస్తుంది. తమలపాకుకు చాలా శక్తి పనిచేస్తాయి. లక్ష్మీదేవి తమలపాకు అంటే చాలా ఇష్టమట. తమలపాకును ఒక దండకం బాగా తయారు చేసి ఆ దండకం మీ పూజ గదిలో ఉన్న దేవతల పటాలకు వేయండి. అలా చేస్తే ఒక తమలపాకు మీ దండకంతో శ్రీరామ అని రాసి పూజ గదిలో పెట్టడం. ఈ ఉగాది వచ్చే వరకు ఈ శ్రీరామ అని రాసిన తమలపాకు మీద పసుపు కుంకుమలు వేస్తూ ఉండాలి. ఉగాది రోజున ఇంట్లో పూజ చేసుకొని తమలపాకు మీద ఉన్న కుంకుమను ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా పెట్టుకోవాలి. తరువాత ఈ తమలపాకును బీరువాలో పెట్టాలి. తమలపాకుతో ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి జీవితంలో మీకు ఉన్న సమస్యలు అన్నీ తొలగిపోతాయి అని పండితులు చెబుతున్నారు. వాస్తుశాస్త్ర ప్రకారం ఒక వ్యక్తి తమలపాకును అదృష్టాన్ని మార్చగల శక్తి తాబేలుకు కూడా ఉంది. తాబేలు విగ్రహం మాత్రమే ఉంది అని శాస్త్రాలు తెలుపుతున్నాయి. హిందూ మత విశ్వాసాల ప్రకారం తాబేలు అదృష్టానికి చిహ్నం. హిందూ పురాణాల ప్రకారం తాబేలు మహావిష్ణువు స్వరూపంగా పరిగణిస్తారు. మహావిష్ణువు యొక్క రెండో అవతారమే తాబేలు. కాబట్టి ఎవరైతే ఈ ఉగాది వచ్చేలోపు పూజ గదిలో విష్ణు పురాణం అయిన తాబేలు విగ్రహం పెట్టి పూజిస్తారో వారికి అష్టైశ్వర్యాలు కలుగుతాయని శాస్త్రం వివరిస్తుంది. విష్ణుదేవుడు ఉన్న చోట లక్ష్మీదేవి కూడా కొలువై ఉంటుంది. కాబట్టి విష్ణు రూపమైన తాబేలు పూజిస్తే విష్ణు అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి కటాక్షం వల్ల సిరి సంపదలు కలుగుతాయి. తాబేలు విగ్రహాన్ని ఇంటికి తీసుకొని రాగానే ముందుగా దానిని పాలతో కాసేపు ఉంచి నీటిలో కడగాలి. ఇలా చేయడం వల్ల మీకు తాబేలు విగ్రహం అత్యంత దైవశక్తి కలిగి ఉంటుంది. ఆ తర్వాత తాబేలు విగ్రహాన్ని పవిత్రమైన పూజ గదిలో ఉత్తర దిశలో పెట్టాలి. ఎందుకంటే ఉత్తర దిశలో లక్ష్మీదేవి స్థానంగా భావిస్తారు. తాబేలు ఆ దిశలో ఉండడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల జీవితంలో డబ్బు సమస్యలు రాకుండా సుఖ సంతోషాలతో జీవిస్తారు. ఈ విధంగా ఈ వీడియోలో చెప్పిన 5 వస్తువులు ఎవరైతే 2 వస్తువులను ఈ వచ్చే సంవత్సరంలోపు ఈ పూజ గదిలో ఇలా పెడతారో మీ ఇంట్లో ఉన్న దుష్టశక్తులు దరిద్రం అంతా పోయి మీకు ఇక ఇల్లంతా దైవశక్తితో నిండిపోతుంది. దైవశక్తి ఉన్న చోట దేవతలు కొలువై ఉంటారు. దేవతలు ఉన్న ఇంట్లో ఏ కష్టాలు లేకుండా ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులందరూ సుఖ సంతోషాలతో సిరి సంపలతో జీవిస్తారు. ఉగాది వచ్చేలోపు ఈ పూజ గదిలో ఈ 5 వస్తువులను ఎవరైతే పెడతారో వారి ఇంట్లో సుఖ సంతోషాలకు లోటు ఉండదు అని పురాణాలు తెలుపుతున్నాయి. ఉగాది పండుగ అంటే కొత్త సంవత్సరంతో ప్రారంభమవుతుంది. కాబట్టి సంవత్సరం అంతా మనకు కలిసి రావాలి అంటే ఇట్లాంటి కొన్ని నియమాలు మనం తప్పనిసరిగా పాటించాలి. ఇలా పాటిస్తే మనకే మంచిది అని పెద్దలు చెప్తున్నారు. ఉగాది రోజు కనుక ఈ విధంగా పూజ చేసి ఇలా పాటిస్తారో వారికి సకల ఐశ్వర్యాలకు ఎలాంటి లోటు ఉండదు అని పురాణాలు తెలుపుతున్నాయి. వారి ఇంట్లో ధనానికి కూడా లోటు ఉండదు. సకల ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో జీవించండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. మీ అందరికీ ధన్యవాదములు.